కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు. పనులు అవుతలేవా అంటే అవుతాయి, ఎందుకు కావు? అవుతాయి. రోజు ఉడిచేది నెలకోసారి ఉడిచిర్రు. జీతం మీరు 6 నెలలకోసారి ఇస్తే వాళ్ళు 6 నెలలకోసారి ఉడిచిర్రు. అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు. ఇంకా రాష్ట్ర పంచాయతీలకి, రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ఇంటి పన్ను, కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి, ఇంకేమైనా కిరాయిలు ఉంటే వస్తాయి. ఈ వచ్చిన పైసలు కూడా ఎంత గొప్ప ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి సర్పంచులు అర్థం చేసుకోవాలి. ఈ పైసలన్నీ తీసుకుపోయి ట్రెజరీలు వేసేటోళ్ళు, గ్రామ పంచాయతీ అకౌంట్లో కాదు. పొరపాటున ఏదైనా పెద్ద పంచాయతీ ఉండి 4 పరిశ్రమలు ఉండి ₹1 కోటి వస్తే ఈ పైసలన్నీ ఏడిపోతాయి, ట్రెజరీలో పడతాయి. ఊర్లో పనిచేసి ఊరు పైసల్ని సర్పంచ్ చెక్ రాస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్థిక శాఖ మంత్రి సంతకం పెడితే కానీ సీరియల్ నెంబర్ ఇచ్చి టోకన్ ఇచ్చి పాత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా జనాలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ట్రెజరీలో తీసుకుపోయి పైసలు వేసింది. ఇంటి పన్ను పైసలు, లేకపోతే కంపెనీల నుంచి వచ్చే ఆదాయాలు ఏవి కూడా సర్పంచ్కి అధికారం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచుల్ని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే చేసింది కాంగ్రెస్. కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేపించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇతర అవసరాలకి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో నేరుగా పంచాయతీలకు పైసలు ఇస్తే ఈరోజు పంచాయతీలకి ప్రాణం వచ్చింది. పంచాయతీలలో 4 పనులు అవుతున్నాయి. పంచాయతీలు కొంచెం అభివృద్ధి పథం లోపల నడవడానికి మేము ఆస్కారం ఇస్తా ఉన్నాం. సర్పంచులందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఈ 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడంగానే ఆగమాగం పాత బిల్లులు చెల్లించకూరి, దయచేసి కన్ఫ్యూజ్ కాకుండ్రి. గ్రామంలో నిజంగా ఏది 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఇబ్బంది పడుతున్న పనులు ఉన్నాయో వాటికి వీటిని సద్వినియోగం చేసుకోండి. మీరే గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి మీ నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనలతోటి మీరు ముందుకు పోండి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% పల్లెలు బాగుండాలని పనిచేస్తుంది. అట్లేగాక మీ వెనకాలండి మీ కులపోల్లో, మీ ఊర్లో ఉండే వ్యవసాయదారులో, మీ ఊర్లో ఉండే గొర్రెల కాపలదారులో, లేదా ఒక రైతు పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటా. ఇందాక నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ చెప్పినాను, ఇప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం పశువుల పాకలు, పోల్ట్రీ ఫామ్లు, గొర్రెల పాకలు, ఇండివిజువల్గా వచ్చేటువంటి కల్లాలు, ఇట్లాంటి వాటి విషయంలో మీరు ఎంతమందిని రికమెండ్ చేస్తే అంతమందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రకంగా ఇండివిజువల్ గ్రోత్, కమ్యూనిటీ గ్రోత్ జరిగి పల్లెలు అభివృద్ధి చెందితే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదని సంపూర్ణంగా విశ్వసించటంలో మేం కాబట్టి 100% గ్రామాలు బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళం మేము. ఆ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు బతికున్నప్పుడు.